3 घंटा में पूछो तो के ना बोनस के ओके सर हेलो जा तो भी खबर नहीं कहीं गाड़ी వెళ్ళిపోతాము పిల్లలు వాళ్ళు మళ్ళీ అందరూ వచ్చి ఎందుకు ఉంటారు కదా సార్ ఇక పిల్లలు తెలియదు కూడా సర్పంచ్ సార్ చెప్పండి. సరే సార్, ఈరోజు ఈ మోడల్ స్కూల్ ఏకలవ్య మోడల్ స్కూల్లో మా బాబు గత 4 సంవత్సరాలు ఇక్కడే చదువుకుంటున్నాడు. మరి ఈ 4 సంవత్సరాలు లేని విధంగా ఈ రెండు నెలల నుంచి మా బాబుకు అనేకమైన తీవ్ర ఒత్తిడిలు, అనేక రకంగా మానసిక ఇబ్బందులు పెడుతూ ఈ టీచర్ యాజమాన్యం, ఈ స్కూల్ కరెస్పాండెంట్ వీళ్ళు మా బాబుకు కావాలని పట్టుబట్టి తన మీద కక్ష కట్టి తన ఇలా సావుకు గురి చేసిర్రు. ఆ బాబుకు కారణం ఏంటంటే మా బాబు ఎవరికి ఏ హాని చేసే వ్యక్తి కాదు. మరి మా బాబుకు మళ్ళీ ఎలా చనిపోవడం అంటే అది చాలా కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉంది. మా బాబుకు మాత్రం న్యాయం జరగాలని మేమైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ఎట్లా జరిగింది, ఎలా చనిపోవడం అనేది మాకు లేదు క్లారిటీ. కూడా వీళ్ళు ఇచ్చిన మాకు సమాచారం మేరకు ఒకళ్ళేమో బిల్డింగ్ మీద పడ్డాడు అని చెప్పి ఒకళ్ళు చెప్పారు, ఇంకోళ్ళేమో బాత్రూంలో జాడి పడ్డాడు అని చెప్పారు, ఇంకోళ్ళేమో హ్యాంగింగ్ అని చెప్పారు. మరి ఆ హ్యాంగింగ్ చేసుకున్న స్థలం చూస్తే తన కాళ్ళు కూడా కిందికి ఆనుతున్నాయి. మరి ఎట్లా చనిపోతాడు సార్? దీనిలో 34 రకాలుగా మాకు డౌట్లు ఉన్నాయి. ఈ సావుకు మాత్రం ఇక్కడ ఈ ఏకలవ్య స్కూల్ కరెస్పాండెంట్ ఆ టీచర్లే కానీ వేరే లేరు సార్. ఆయన సావుకు మాత్రం ఖచ్చితంగా మాకు సమాధానం ఇచ్చే తీరాలి వీళ్ళు. అంతవరకు పోస్ట్ మార్టం లేదు, ఏం లేదు. మాకు సాగు పని కావాలి. ఆ బాబు సాగుకు మాత్రం కారణం ఖచ్చితంగా తెలవాలి సార్. మాకు వచ్చినాం సార్ మేము ఇది అంబులెన్స్లో ఇక్కడ హాస్పిటల్లో ప్రతిభా హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్పేసి అన్నారు సార్. ఇది జరిగినటువంటిది. దాని పూర్వపురాలు ఏంటనేది ఎంక్వైరీ చేస్తున్నాను నేను. వచ్చిన తర్వాత ఇదంతా కూడా హయ్యర్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మీరు సార్ మీ ఎడ్యుకేషన్ ఏంటి? నేను ఆర్సీఓ ట్రైబల్ సార్.